ఎప్పుడైనా పరిష్కరించలేనంత పెద్ద సమస్యలతో చుట్టుముట్టబడ్డట్టు అనిపించిందా? బహుశా మీరు ఉద్యోగంలో సవాళ్లు ఎదుర్కొంటున్నారా? కష్టమైన సంబంధాలు ఎదుర్కొంటున్నారా? లేదా ఆశలేని పరిస్థితుల్లో పోరాడుతున్నారా? యెషయా మీకా ప్రవక్తల ప్రవచనాలు ఇలాంటి పరిస్థితులను నేరుగా ఉద్దేశిస్తూ మాట్లాడతాయి. మనం ఎంతటి చీకటి సమయంలో ఉన్నా దేవుడు విశ్వాసంగా ఉంటాడని మనకు చూపిస్తాయి. యూదా అత్యంత ప్రమాదకరమైన కాలంలో పలికిన ఈ పురాతన మాటలు ఒక అద్భుతమైన నిజాన్ని వెల్లడిస్తాయి. అన్నీ కోల్పోయినట్టే అనిపిస్తుంది. దేవుని విమోచన, పునరుద్ధరణ, పునరుజ్జీవన వాగ్దానాలు స్థిరంగా నిలుస్తాయి. యెషయా శక్తివంతమైన తీర్పు ఆశ సందేశంతో ప్రారంభిస్తాడు. 33వ అధ్యాయంలో ఆయన నాశనకారుడిని ఉద్దేశిస్తూ మాట్లాడతాడు. ఇది బహుశా అశ్షూరును సూచించవచ్చు. ఇతరులను మోసం చేసేవారు తామే మోసపోతారని హెచ్చరిస్తాడు. కానీ ఈ తీవ్రమైన పరిస్థితిలో మనం ప్రజల ఆతురతభరితమైన ప్రార్థనను వింటాము. ప్రభువా, మాకు కృప చూపించు. మేము నిన్ను కోరుకుంటాం. ప్రతి ఉదయం మా బలంగా ఉండి, కష్టకాలంలో మా రక్షణగా నిలిచిపో. ఈ ప్రార్థన మనకు గుర్తు చేస్తుంది, కష్టకాలంలో మన మొదటి ప్రతిస్పందన దేవుని వైపు తిరిగి రావాలి. తర్వాత ప్రవచనం దేవుని స్వభావాన్ని, ఆయన వాగ్దానాలను చిత్రీకరిస్తుంది. ప్రభువు ఉన్నతుడు ఎందుకంటే ఆయన ఉన్నత స్థలంలో నివసిస్తాడు. ఉన్నతుడు. ఆయన సియోనును తన న్యాయముతో మరియు నీతితో నింపుతాడు. ఇంకా ప్రోత్సాహకరంగా, దేవుడు తానే మీ కాలానికి స్థిరమైన పునాది, రక్షణకు సమృద్ధిగా నిలిచేవారని మనం తెలుసుకుంటాము. జ్ఞానం మరియు పరిజ్ఞానం. ప్రతిదీ అస్థిరంగా అనిపించినప్పుడు దేవుడు మాత్రం కదిలిపోని పునాదిగా ఉంటాడని ఇది ఎంత శక్తివంతమైన గుర్తు. ఈ అధ్యాయాల ద్వారా ముందుకు సాగుతున్నప్పుడు తీర్పు మరియు పునరుద్ధరణ మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూస్తాము. 34వ అధ్యాయం దేవుని తీర్పును ముఖ్యంగా ఏదోంపై తీవ్రమైన పదజాలంలో వివరించుతుంది. ఆ తరువాత మేఘాల మధ్య నుంచి సూర్యుడు వెలుగులు చిందించినట్లుగా 35వ అధ్యాయం పునరుద్ధరణ మరియు పునర్నవీకరణ వాగ్దానాలతో ఉప్పొంగిపోతుంది. ఎడారి మరియు ఎండిపోయిన భూమి ఆనందిస్తాయి. అరణ్యం ఉల్లాసంగా వికసిస్తుంది. ఇది కేవలం భౌతిక పునరుద్ధరణ గురించి కాదు. ఇది సంపూర్ణ మార్పు గురించి మాత్రమే. అంధులు చూస్తారు, చెవిటివారు వినగలుగుతారు, లంగివారు జింకలవలే దూకుతారు. మీకా 2వ అధ్యాయం 12-13 వచనాల్లో ఈ సందేశం మరింత వ్యక్తిగతంగా మారుతుంది. అక్కడ దేవుడు తన ప్రజలను గొడ్డెలను కంచెలో చేర్చినట్లు సమీకరిస్తారని వాగ్దానం చేస్తాడు. వారి ముందుగా వెళ్లే బ్రేకర్ రూపకల్పన, దారి లేని చోట దేవుడు దారిని సృష్టిస్తారని సూచిస్తుంది. శక్తివంతమైన అశ్షూరియ సైన్యాన్ని ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది అపారమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేది. అలాగే ఇది మనకు కూడా ఈ రోజుల్లో ప్రోత్సాహంగా నిలుస్తుంది. మరి మనం ఈ సత్యాలను మన జీవితాల్లో ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, సంక్షోభ కాలాలు తరచుగా ఆశీర్వాద కాలాలకు ముందుగా వస్తాయని మనం గుర్తించాలి. యూదా దేవుని అద్భుతమైన విమోచనను అనుభవించే ముందు అశ్షూరియుల బెదిరింపును ఎదుర్కొన్నట్లే మన సవాళ్లు కూడా దేవుని జోక్యానికి మనలను సిద్ధం చేయవచ్చు. రెండవది, దేవుని పునరుద్ధరణ వాగ్దానాలు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా సమగ్రంగా ఉంటాయి. మీరు శారీరకంగా, భావోద్వేగంగా లేదా ఆధ్యాత్మికంగా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నా దేవుని పునరుద్ధరణ శక్తి ప్రతి జీవన రంగానికి విస్తరించుతుంది. మూడవది, దేవుడు తరచుగా కాలాల ద్వారా పనిచేస్తాడని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రవచనాలు తీర్పు గురించి, ఆ తర్వాత పునరుద్ధరణ గురించి చెప్పినట్లే మనం పూర్తిగా అర్థం కాకపోయినా దేవుని సమయాన్ని నమ్మాలి. మనం దేవుని స్వభావం మారలేదని గ్రహించినప్పుడు ఈ ఆచరణాత్మక అన్వేషణం కొనసాగుతుంది. అప్పుడు తన ప్రజలకు దృఢమైన పునాది అవుతానని వాగ్దానం చేసిన అదే దేవుడు ఈ రోజు కూడా మన పునాదిగా ఉన్నాడు కదా. మనము అధికంగా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఇక్కడ మనం చూసిన ఉదాహరణను అనుసరించవచ్చు. దేవుని వైపు మొరపెట్టుకోవచ్చు, ఆయన వాగ్దానాలను నమ్మవచ్చు మరియు ఆయన విమోచన కోసం అవును ఆశతో ఎదురుచూడవచ్చు. ఎడారి పుష్పించే ప్రవచనల్లా మన జీవితంలో అత్యంత నిర్జీవమైన పరిస్థితుల నుంచి దేవుడు అందం, జీవం తీసుకురాగలడు.
ఈ ప్రవచనాలు మనకు నిజమైన ఆరాధన గురించి బోధిస్తాయి. యెషయా 33లో ప్రజలు మొరపెట్టుకున్న విధానాన్ని గమనించండి. అది విమోచనకే కాదు, సన్నిహిత సంబంధానికి కూడా. మిమ్మల్ని కోరుకుంటున్నాము. మన సమస్యలను దేవుడు పరిష్కరించాలనే కోరిక మాత్రమే కాకుండా, మన కష్టాల మధ్య ఆయన సన్నిధిని అనుభవించాలనే మన గొప్ప అవసరం ఉన్నప్పుడు మనం పునరుజ్జీవనాన్ని అనుభవిస్తామని మనం అర్థం చేసుకోవాలి. చివరగా యెషయా 35లో పవిత్రత మార్గం రూపకంలో దేవుని పరిపూర్ణ పునరుద్ధరణ వాగ్దానాన్ని మనం చూస్తాము. రహదారి మనం ప్రయాణంలోనని సూచిస్తుంది. ఈ మార్గం కొంతమందికే పరిమితం కాదు. దేవుని మార్గాల్లో నడవాలని ఎంచుకున్న వారికి అందుబాటులో ఉంది. ఈ రహదారిపై నడవాలని దేవుడు మనందరినీ, నన్ను కోరుకుంటున్నాడు. వేదన, నిట్టూర్పులు పారిపోతాయని వాగ్దానం మన శాశ్వత ఆశ వైపు మనల్ని దారితీస్తూ ప్రస్తుత సవాళ్లలో మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పురాతన మాటలు ఈ రోజుకి బలంగా మాట్లాడుతున్నాయి. దేవుని జోక్యం కోసం ఏ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నదని మనకు గుర్తు చేస్తున్నాయి. ఏ హృదయం అతని స్వస్థతకు చాలా విరిగిపోలేదు, ఏ పరిస్థితి అతని వెలుగుకు చాలా చీకటిగా లేదు. మనం అధికంగా ఒత్తిడిగా అనిపించినప్పుడు ఎడారిలో ప్రవాహాలు కలిగిస్తారని వాగ్దానం చేసిన దేవుడు ఇప్పటికీ మృత ప్రాంతాలకు జీవం ఇస్తారని, నిరాశాజనక పరిస్థితులకు ఆశను ఇస్తారని మనం గుర్తు చేసుకోవచ్చు. నేను ఒక మలుపు తీసుకుని నా దారి అని పిలువబడే బురద దారి నుండి దిగి హైవేలోకి అడుగు పెట్టాలి. అది ఆయన మార్గం.